చూస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన ఎన్టీటీపీఎస్ అధికారుల దుశ్చర్య వార్తపై అధికారులు స్పందించారు. కృష్ణా నదిలో కలుస్తున్న బూడిద నీటిని విజయవాడ ఆర్డీఓ పరిశీలించారు. కూలింగ్ కెనాల్ దగ్గర పైప్ లైన్ ను ఆర్డీఓతో పాటు కూటమి నేతలు కూడా పరిశీలించారు. ఎన్టీటీపీఎస్ నుంచి పెద్ద ఎత్తున కూలింగ్ కెనాల్ వాటర్ లో బూడిద కలవడంతో 104 గ్రామాలకు తాగునీరు నిలిచిపోయింది. అక్కడ జాయిన్ అవుతుంది కదా అవుట్ సైడ్ నేను వెళ్ళొచ్చాను లాస్ట్ వచ్చింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, శంకరి, ఎన్టీటీపీఎస్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా, అధికారుల కావాలని చేసిన పని కారణంగా బూడిద రవాణా నిలిచిపోవడం, ముఖ్యంగా బూడిద రవాణా నిలిచిపోవడంతో కృష్ణానదిలోకి ఆ బూడిద నీటిని అధికారులు వదిలేశారు. దీనిపైన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎక్స్క్లూజివ్ గా ఆ విజువల్స్ కూడా అందించి బూడిద నీటితో నిండిపోయిన కృష్ణానదిని కలుషితం చేస్తున్నారు కృష్ణానది అని చెప్పి ఒక వార్త ప్రసారం చేసింది. నీరు కలుషితం అవడంతో తాగునీటి కోసం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎన్టీటీపీఎస్ అధికారులు ఆదివారం పెద్ద ఎత్తున బూడిద నీటిని వేడి నీళ్ల కాలువ ఏదైతే ఉంటుందో దాంట్లోకి వదిలేశారు. దాని నుంచి కృష్ణానదిలోకి అది వెళ్ళిపోవడంతో కృష్ణానది అంతా కూడా బూడిదమయంగా మారిన పరిస్థితి ఉంది. ఆ ప్రాంతంలో బూడిద రవాణాన్ని ప్రైవేటు యాజమాన్యానికి కాంట్రాక్ట్ కి ఇవ్వడంతో స్థానిక లారీ యజమానులు గత 45 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళన కారణంగా బూడిద రవాణా నిలిచిపోవడం, ఎన్టీటీపీఎస్ దీన్ని ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు బూడిదని కృష్ణానదిలోకి వదిలివేసి చేతులు దులుపుకోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు. ఎన్టీటీపీఎస్ అధికారులు దుశ్చర్యలపై అటు ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ కాలుష్యాన్ని వెదజల్లడం పైన గ్రీన్ ట్రిబ్యునల్ గతంలో కూడా ఎన్టీటీపీఎస్ కు అదేవిధంగా జెన్కో అధికారులు కూడా గట్టిగా హెచ్చరించినప్పటికీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఈ అంశం పైన స్పందించాలని స్థానికులైతే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద తీసుకుంటే ఈ బూడిద రవాణా నిలిచిపోయిన కారణంగా అక్కడ భారీగా స్టాక్ ఏర్పడిపోవడంతో దాన్ని కృష్ణానదిలోకి వదిలేశారు అని చెబుతున్న పరిస్థితి. దీని మీద ఈ విషయం పైన ఇప్పటికే అధికారులు అక్కడికి వెళ్లి, ముఖ్యంగా విజయవాడ ఆర్డీఓ కావూరు చైతన్య, ఎన్టీపీఎస్ చీఫ్ ఇంజనీర్ శివరామాంజనేయులు ఇద్దరు కూడా అక్కడికి వెళ్లి కొండపల్లి మున్సిపల్ కమిషనర్ రమ్యకీర్తన్ తో కలిసి ఎన్టీటీపీఎస్ నుంచి పెద్ద ఎత్తున కూలింగ్ కెనాల్ వాటర్ లో ఈ బూడిద ఏదైతే కలుస్తుందో ఆ ప్రాంతాన్ని కూడా సందర్శించారు. మొత్తం 104 గ్రామాలకు దీనివల్ల తాగునీరు సరఫరా నిలిచిపోయిందని అక్కడ చూస్తున్న పరిస్థితి ఉంది. వీటన్నింటిని కూడా త్వరలో 10 రోజుల్లోనే ఈ పరిస్థితిని సరిచేస్తామని అధికారులు అయితే కొద్దిసేపు క్రితం మీడియా ముఖంగా కూడా వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య. అక్కడ జాయిన్ అవుతుంది కదా అవుట్ సైడ్ నేను వెళ్ళొచ్చాను లాస్ట్ వచ్చింది.